నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. లిక్కర్ స్కామ్ జరగలేదు అని వైసీపీ వాళ్ళు అన్నారు. ఇదొక ఊహాజనితంగా కావాలని క్రియేట్ చేసిన ఒక స్కామ్. దీనికి సిట్ అనే అధికారులను వేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఎందుకు అంటే వైసీపీలో ఎవరైతే కీలకమైన నాయకులు ఉన్నారో అలానే వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మీద ఏవైతే అరెస్టులు జరిగాయో వీటిని బేస్ చేసుకొని కక్షపూరితంగా అరెస్టులు చేయడం కోసం సిట్ అనే ఒక దాన్ని వేశారు అని చెప్పి ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. నిజమే, ఇది నిజంగా ఒక ఊహాజనితం అయితే గనక ఎలా ఒకదాని తర్వాత ఒకటి ప్రూఫ్స్ అనేవి బయటకు వస్తున్నాయి. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా విస్తుపోతున్నారు. ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళు చెప్పింది నిజం అనుకున్నాం, మరి ఏవైతే బయటపడుతున్నాయో ఈ ఆధారాలు దేనికి సంబంధించినవి అని ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే, సిట్ అధికారులు హైదరాబాద్లో పలు చోట్ల దాడులు నిర్వహించారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి దాడుల్లో శంషాబాద్లో ఒక అపార్ట్మెంట్లో 11 కోట్ల రూపాయలు దొరికాయి. అది కూడా 12 అట్టపెట్టలో డంప్ చేసున్నాయి. ఇది ఎవరిది అంటే ఈ లిక్కర్ స్కామ్ లో ఏ పార్టీగా ఉన్న వరుణ్ పురుషోత్తం అనే అతనికి సంబంధించింది. అతను చెప్తుంది ఏంటి అంటే, రాజ్ కసిరెడ్డి సూచనల మేరకి ఈ విధంగా నేను పెట్టాను అని చెప్పేసి. మరి ఎలా చూడాలి, అసలు ఏంటి 11 కోట్లు దేనికి సంబంధించినవి? ఇవి లిక్కర్ కి సంబంధించినవి కాదు అని వైసీపీ అంటున్నారు, కానీ లిక్కర్ కి సంబంధించిందని చెప్పేసి సిట్ అంటుంది. సో ఎలా చూడాలి అండ్ ఏం జరుగుతుంది ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అండ్ ఎలా నడుస్తుంది, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ నేషనల్ స్పోక్ పర్సన్ జ్యోత్స్న గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, ఈరోజు అంటే ఇప్పటివరకు ఈ లిక్కర్ స్కామ్ ఏపీ, దుబాయ్ ఇట్లా మనం మాట్లాడుకున్నాము, అంటే ఈ డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని గురించి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా దాచిపెట్టారు అనే ఒక విషయం తెలిసింది. అది కూడా శంషాబాద్లో 11 కోట్ల రూపాయలు 12 అట్టపెట్టెల్లో డంప్ చేశారు. ఇది స్వయంగా ఏ పార్టీ చెప్పారు వరుణ్ పురుషోత్తమని? అమ్మ, ముందరగా లిక్కర్ అనేటువంటిది, లిక్కర్ స్కామ్ ఏదైతే వీళ్ళు చేశారో ఒక మాఫియా నడిపించారు. ఆ మాఫియా నడిపించి అందులో డబ్బులు ఒక్కటే కాదు, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు. అవును. సో దాన్ని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము దాని గురించి మాట్లాడాము, బయట పెట్టాము. అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఆ విచారణలో రోజు నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ నిజంగా మీరు ఎలా విస్తుపోయారో మేము అలానే విస్తుపోయాం. అంటే ఇంత బాహాటంగా వీళ్ళు కోట్ల రూపాయలు ఇంత బాహాటంగా నీట్గా ముద్దుగా అట్టపెట్టెల్లో సర్ది పెట్టేసి 20 పెట్టెలో ఏమో ఉన్నాయన్నారు. 12 పెట్టెలో 20 పెట్టెలో 11 కోట్లు. ఈ 11తో పాపం జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉందో అనిర్వచనీయం అమ్మ. ఎందుకనంటే సరే 11 సీట్లతోటి వాళ్ళ రోజున అటు అధికార పక్షం కాకుండా ప్రతిపక్షం కాకుండా ఏ పక్షం కాకుండా నిలబడ్డాడు. ప్రజాపక్షం ఏ రోజున లేడు కాబట్టి సో ఏ పక్షం లేకుండా నిలబడ్డాడు. అలానే వాళ్ళ 11 కోట్లు దొరికాయి. మొన్న ఎవరో ఏదో అన్నారు, ఏమండి 11 మందిని కూడా అరెస్ట్ చేశారండి అన్నారు. ఐ డోంట్ నో ది దిస్ థింగ్. కానీ ఎందుకంటున్నా అంటే ఇవాళ డబ్బులు దొరకడం ఒక ఎత్తు అయితే ద లెవెల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ వాట్ దీస్ పీపుల్ హ్యావ్ డన్, నేను దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను. నాకు ఎందుకు భయం వేస్తుందంటే, నిజంగా భయం వేస్తుందమ్మా. ఇవాళ 11 కోట్ల రూపాయలు ఓ ఫలానా ప్లేస్లో ఫలానా ఒక నెట్వర్క్ ఆధారితంగా వాళ్ళు పెట్టి, అంటే అదేంటి టీగలాగితే దొంకంతా కదిలినట్టుగా 11 కోట్లు దొరకడం అనేటువంటి నాకు తెలిసి ఫస్ట్ స్టెప్ ఏమో. ఇంకా 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 దొరుకుతూనే పోతుంటాయేమో, ఐ డోంట్ నో. ఎందుకంటే వీళ్ళు ఇంత ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేశారమ్మా. మీరు గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ బ్రాండ్లు తీసుకొస్తారు, కల్తీ మద్యం తీసుకొస్తారు, డిజిటల్ పేమెంట్స్ పెట్టరు. ఎక్కడి నుంచి ఏ రకంగా డబ్బు వస్తుంది అంటే ఎవరు ఎక్కడ ఎంత కొనుగోలు చేస్తున్నారు, ఎంత అంటే దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ దేర్. ఎందుకంటే ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపిస్తోందని అన్నారు, కానీ ఒక దుకాణానికి ఎంత మద్యం సరఫరా అవుతోంది, ఎంత దాంట్లో సేల్ అయింది, దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ దేర్ డ్యూరింగ్ దేర్ టైం. ఎంతకు అమ్ముతున్నారో ఎవరికి తెలియదు, ఆ అమ్మిన డబ్బు ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు. అంత ఆర్గనైజ్డ్గా వాళ్ళు ఒక క్రైమ్ చేశారు చూసారా. నాకు ఆ ఏమంటారంటే వాల్యూమ్ ఆఫ్ ద క్రైమ్ చూస్తే భయం వేస్తుందమ్మా. 1,00,000 కోట్లు అంతకు మించి ఉండొచ్చని మేము ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాం. దానికి సంబంధించినటువంటి చాలా మటుకు ఆధారాలు కూడా దొరికాయి. అది కానీ ఇవాళ ఒక్కొక్క రోజుకి వెన్ ద థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్ ఇన్ ఓపెన్, అంటే వీళ్ళు ఇంత లెవెల్ ఆఫ్ క్రైమ్ చేయగలిగారే, ఇంకేం చేస్తారో అని భయంగా ఉంది. అందులో ఎంతో మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు కదమ్మా. ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడారు వీళ్ళు. సొంత బాబాయిని చంపేసినటువంటి చరిత్ర కదా వాళ్ళది. ఎంతమంది ప్రాణాలతో చెలగాటమాడారు. ఆబ్వియస్గా ప్రజల ప్రాణాలతో అయితే చెలగాటం ఆడారు, అందులో డౌట్ లేదు. కానీ ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళతోటి ఏం చేశారు అనేటువంటిది కూడా డౌట్. మనం ఇవాళ మీరు చూడండి,
ఎంపీ మిథున్ రెడ్డి ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇవాళ ఐ థింక్ వన్ ఆఫ్ ది కాలేజెస్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ కాలేజెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ కాలేజెస్ లో ఉండేటువంటి స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఎవరెవరిని వీళ్ళ ఈ దొంగతనంలో, ఈ దుర్మార్గంలో ఎవరెవరిని వీళ్ళు ఇన్వాల్వ్ చేశారు? ఎంత లెవెల్ వరకు తీసుకెళ్లారు దీన్ని? ఐఎమ్ స్కేర్డ్ అబౌట్ దాట్. ఇదేదో మనం చిన్నగా చూడడానికి లేదమ్మా. దీని సూత్రధారులు ఎవరు అనేటువంటి దాని మీద నిజంగా కూడా ఇవాళ రోజున ఇన్వెస్టిగేషన్ నడవాలి. సరే, అఫ్ కోర్స్ ఈ మిథున్ రెడ్డి వీళ్ళన్ని చిన్న చేపలమ్మా. ఇవన్నీ చిన్న చేపలు. ఇవన్నీ కసిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాత్రధారులు. వీళ్ళు డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? రోజు వారి కలెక్షన్ ఏదైతే ఉందో వివిధ మద్యం షాపుల నుంచి, అది తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళిందనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి కదా. చాలా మంది మాట్లాడారు కదా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి లిటరల్ గా ఒక 4-5 వాహనాలు కేవలం డబ్బు ట్రాన్స్పోర్టింగ్ కోసమే పెట్టుకున్నారు వాళ్ళు. అవి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఇంకో దగ్గరికి వెళ్ళాయి. అక్కడి నుంచి దుబాయ్, ఇంకో కంట్రీస్కి వెళ్ళాయి. లేదా ఎవరన్నా మధ్యలో ఓ సలహా ఇచ్చున్నారట, ఆ సలహా ప్రకారంగా బంగారం కొనుగోలు చేశారట. సో అంటే ఇవన్నీ అంటే ఒక వ్యక్తి చేయలేడమ్మా. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ నడిచింది, ఒక మాఫియా గ్యాంగ్ నడిచింది. ఆ గ్యాంగ్కి రింగ్ లీడర్ ఎవరు? అది కావాలి వాళ్ళ రోజు. ఎందుకనంటే ఇది చేశారు, ఇది ఒక్కటే చేశారని నేను అన్ను. ఇంకా చాలా చేశారు రాష్ట్రంలో. ల్యాండ్ మాఫియా అలానే నడిపించారు కదా, మైనింగ్ మాఫియా అలానే నడిపించారు కదా. అలానే మనం తీసుకుంటే ఇంకా మిగతా ప్రతిదీ మాఫియానే ఆ టైంలో. అరే బియ్యం కూడా వదలలేదు తల్లి. బియ్యం దొంగల్ని చూసాం మనం, పేరు నాన్న లాంటి వాళ్ళని. సో ఇంక ఎవరిని ఏదేని వదిలేరు వాళ్ళు. సో ఇవాళ మద్యం విషయానికి వచ్చేటప్పటికి ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ మచ్ హయ్యర్, లార్జర్ దాన్ వాట్ ఇట్ సీమ్స్ టు బి. ఏ మిథున్ రెడ్డో ఇలాంటి వాళ్ళు చేయగలిగేటువంటిది కాదమ్మా ఇది. పైన ఉన్నటువంటి వాళ్ళు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి, స్ట్రిక్ట్ మానిటరింగ్ తోటి, ఆ పైన ఉన్నటువంటి సూత్రధారి ఎవరైతే ఉన్నారో ఆ సూత్రధారి ప్రాపర్ గా డే ఇన్ అండ్ డే అవుట్, మినిట్ బై మినిట్, సెకండ్ బై సెకండ్ మానిటరింగ్ జరిగిన తర్వాతనే ఇంత పెద్ద స్కామ్ అయింది అంటాను నేను. అంటే మ్యామ్ మీరు చాలా పెద్ద స్కామ్ అన్నారు. వాస్తవానికి నిజమే. అంటే ఇది చాలా చిన్న చెట్టు కాదు, పెద్ద చెట్టు. మరి అంతిమ లబ్ధిదారుని పట్టుకోవాలంటే ఎలా మ్యామ్? ఎందుకంటే ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటూ పోవాలి అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళాలంటే? ఇది ఎన్నేళ్ళు నడుస్తుంది కేసు? అమ్మా నేను ఒక విషయం చెప్తానమ్మా. అసలు ఈ స్కామ్ మేము ఉంది అని అంటేనే లేదా తూచి అసలు నిన్న ఇవాటి వరకు కూడా లేదు, అసలు లేదు, అక్రమ కేసు అన్నారు. ఏం అక్రమ కేసయ్యా చెప్పండి. 11 కోట్లు ఎక్కడి నుంచి దొరికాయి? ఇవాళ మాట్లాడరే. మొన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయగానే ఒక్కొక్కళ్ళు టీవీల ముందరకు వచ్చేసి, మైకుల ముందరకు వచ్చేసి ఏం మాట్లాడారు? అక్రమ కేసు పెట్టారు, అన్యాయంగా బుక్ చేశారు. ప్రభుత్వం ఏం చేసింది ఇందులో? ప్రభుత్వానికి ఏం సంబంధం? మాట్లాడిన వాళ్ళని అడుగుతున్నారు, ప్రభుత్వానికి ఏం సంబంధం? డబ్బులు పందికొక్కులా మింగింది మీరు, ప్రజల్ని వేధించింది మీరు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడింది మీరు, మద్యం మత్తులో యువతని పెట్టి యువత భవిష్యత్తుని అంధకారంగా చేసింది మీరు. మేమా? వాళ్ళ స్కామ్ జరిగిందని ఆ రోజున మేము చెప్పాం, కంప్లైంట్ చేశారు, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పక్కా ఆధారాలతోటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇవాళ తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఎక్కడెక్కడెక్కడెక్కడ ఈ డెన్నులు ఉన్నాయనేటువంటిది బయటపడుతోంది. అయినా సరే ఇంకా ముందరకు వచ్చి బయటకు వచ్చి ఏమంటారంటే ఏదో మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ మేమేం చేయలేదు. ఏం చేయలేదా? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని, లేకపోతే భారతీ రెడ్డిని, లేకపోతే వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే వాళ్ళ పార్టీ అధినేత తను కాబట్టి నేను ఆయన గురించే మాట్లాడాలి. డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయని అంటున్నారు కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడాలి, వాళ్ళిద్దరి గురించే. లేకపోతే నాకేమో ఆయనతో పొలం పంచాయతీ లేదు, గట్టి పంచాయతీ లేదు. మాకేమో ఆస్తగాదాలు లేవు వాళ్ళ చెల్లెలతో ఆయనకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి. నాకు జగన్మోహన్ రెడ్డికి ఏమో ఆస్తగాదాలు లేవు. నాకేం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమంటారంటే కోపతాపాలు ఏమి ఉండవు మాకు ఎందుకుంటాయమ్మా కోపాలు ఆయన మీద? తప్పు చేస్తే తప్పు చేసావు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటాం మేము. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు ఆన్సర్. ఎందుకు వచ్చాయి తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి రూటింగ్ చేశారు? అండ్ ఎన్ని రోజులు పడుతుంది అని అంటే, అమ్మా అసలు వాళ్ళ టైంలో ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని మేము ప్రూఫ్లతో సహా బయటపెట్టినా ఏ రోజు నన్ను ఒక కేసు అన్న నమోదైందా? ఇవాళ కేసులు నమోదయ్యాయి, దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా బయటకు వస్తుంది. ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో అందరికీ శిక్షలు పడతాయి. అంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నా శిక్షలు పడతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఒక్కొక్క అరెస్ట్ జరుగుతున్నప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పారు, మేము వాళ్ళ తరపున ఫైట్ చేస్తామని చెప్పారు, అడ్వకేట్ని పెడతామని చెప్పారు. కానీ మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీడియా ముందుకు రాలేదు. రాకపోగా అంటే ఆయన నాయకులు, వైసీపీ నాయకులు మాత్రమే, నేతలు, కార్యకర్తలు వీళ్ళు మాత్రమే వచ్చి మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయిందా ఏదో రోజు సిట్ అధికారులు ఈ ఇంటి తలుపు కొడతారు అని? అమ్మా కేసు విచారణలో ఉన్నప్పుడు దాన్ని ప్రభావితం చేసే రకంగా ఎవరమేం మాట్లాడకూడదు. ఓకే, సో ఐఎమ్ నాట్ గోనా టాక్ అబౌట్ ఇట్. కానీ నేనేమంటాను అని అంటే,
జగన్మోహన్ రెడ్డి మీడియా ముందరకు వచ్చి ముందర మాట్లాడండి. అవునమ్మా, దొంగల కోసం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వచ్చి మాట్లాడతాడు. మీరు ఏమైనా సర్ప్రైజ్ అవుతున్నారా? ఆశ్చర్యంగా ఉందా మీకు ఏమన్నా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా వచ్చి ప్రజల కోసమో, ప్రజల మంచి కోసమో, లేకపోతే ఏమన్నా ఇబ్బందులు పడ్డ వాళ్ళ గురించో, వాళ్ళ గురించి ఏ రోజన్నా మాట్లాడా? రౌడీల గురించి, గంజాయి బ్యాచ్ కోసం, లేకపోతే దొంగల కోసం, బియ్యం దొంగల కోసం, లిక్కర్ దొంగల కోసం, లక్షలు కోట్లు దోచుకున్న వాళ్ళ కోసం వెళ్ళాడు పరామర్శలకి. రేపు కూడా వెళ్తున్నాడు నెల్లూరు పరామర్శకి. ఎందుకు వెళ్తున్నాడు? ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నాడు. స్కామ్లలో ఇన్వాల్వ్ అయినటువంటి దొంగని పరామర్శించడానికి వెళ్తున్నాడు. దాంతో పాటుగా ఎవరైతే ఒక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యేని, మహిళా ఎమ్మెల్యేని ఇష్టారీతిగా తిట్టాడో అతన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. పరామర్శించడానికి అనడం కన్నా కూడా శబ్బాష్ ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పడానికి వెళ్తున్నాడేమో. నేను కూడా నా చెల్లెల్ని ఇలా తిట్టలేకపోయానయ్యా, నువ్వు తిట్టగలిగావు, నాకన్నా ఒక 2 ఆకులు ఎక్కువ చదివావు నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి, షబ్బాష్, నీకు ఇంకేమన్నా వీలైతే ఏమన్నా ప్రమోషన్ ఏమన్నా పార్టీలో వీలైతే ఇస్తానయ్యా అని చెప్పడానికి వెళ్తున్నాడు. ఎవరు సిగ్గుండాలి కదమ్మా మహిళల్ని అవమానించినటువంటి వాళ్ళు. ఎందుకనంటే బట్ అగైన్ నేను ఆ మాట అన్నం కూడా నాకు తెలిసి నాకు శోభ ఇవ్వదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఒక సెన్సిబుల్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేమమ్మా. ఓకే, ఓన్లీ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తాడు. ఓకే, ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అపోజ్ చేస్తాడు. వాళ్ళ మీద ఇంకా వీలైతే ఇంకా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళని గురి చేయాలో అంత చేస్తాడు. సో ఈవెన్ ఈ మద్యం కేసు విషయానికి వస్తేనమ్మా, క్లియర్ గా మద్యం కుంభకోణం జరిగింది అనేటువంటిది వాస్తవం. ద వాల్యూమ్ ఆఫ్ ది స్కామ్ ఇస్ టూ హై అనేటువంటిది కూడా వాస్తవం. రోజు రోజుకి దానికి సంబంధించినటువంటి నిజాలు బయటపడుతున్న కొద్దీ చాలా అంటే ఎంత లెవెల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ వీళ్ళు చేశారు అనేటువంటి దాన్ని కూడా కనబడతా ఉంది. సో ఇది నాకు తెలిసి పాత్రదారులతో ఆగిపోతుందని నేను అనుకోవట్లేదమ్మా. సూత్రధారుల వరకు వెళ్తుంది. మీరు అన్నారు చూసారా, లాస్ట్ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో చూసారా మేడం అని అంటే, ఆ లాస్ట్ బెనిఫిషియరీ వరకు కూడా రీచ్ అవుతున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని కలిసే ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక వార్త బయటకు వస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి ద్వారా వార్త పంపించడానికి ఉన్న కనెక్షన్ తెగిపోయింది. సో బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుందా లేదా అన్న భయంతో ఏదో విధంగా కలవాలి అన్న ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని ఒక వార్త చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. ఇది అంటే కేంద్ర ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుంది అంటారు జగన్? నేను ఒక విషయం చెప్తానమ్మా, ఎవరు అవినీతి చేసినా సరే వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అవును, కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. సో డెఫినెట్ గా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. కలవాలని ప్రయత్నిస్తున్నారు అనేటువంటి వార్త మీకు వచ్చిందేమో మాకు తెలియదు. కానీ నాకు తెలిసి దొంగల్ని ఎవరమ్మా కలవాలనుకుంటారు? కలవరు కదా ఎవరు. సో ఐ డోంట్ థింక్ సో. బట్ అగైన్ ప్రయత్నం చేయడంలో తప్పలేదు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే నిజమే, పోనీ దీని విషయం కాకుండా ఆయనకి ఏదైనా నిజంగా ప్రజల పట్ల ఏమైనా నిబద్ధత ఉండి, ఏమన్నా నాకేమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల నిబద్ధత ఉందండి, ఇక్కడ ఏదో ఈ తప్పులు జరుగుతున్నాయని ఏమన్నా తప్పులు ఏమన్నా చెప్తాడేమో వెళ్ళి. మరి అసెంబ్లీకి అయితే వచ్చి చెప్పడు, అక్కడికన్నా వెళ్ళి ఏమన్నా చెప్తాడేమో తెలియదు మాకు. సో వీఆర్ నాట్ క్వశ్చనింగ్. ఎందుకంటే నిన్న అనుకుంటానమ్మా, గవర్నర్ గారిని వెళ్ళి కలిశారు. అవును, ఎందుకు కలిశారు అనేది ఎవరికి తెలియదు. సో తెలియనప్పుడు స్పెక్యులేషన్స్ వస్తాయి. ఇప్పుడు యాజ్ అన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ యాజ్ అ పార్టీ హెడ్ అండ్ ఆల్సో ఈవెన్ నార్మల్ సిటిజన్స్ ఎవరైనా సరే, ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే మీరు గవర్నర్ గారికి ఒక అర్జీ పెట్టుకుని వెళ్ళి కలవచ్చు. ఎందుకు కలిశారు అనేటువంటిది ఇప్పుడు ఆబ్వియస్ గా మీరు రోజుకోసారి ప్రెస్ ముందరకో రికార్డెడ్ ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడుతున్నప్పుడు గవర్నర్ గారిని ఎందుకు కలిశారో చెప్పాలి కదా. అది చెప్పలేదు. చెప్పకపోయేటప్పటికి ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా యాక్టివ్ అమ్మా. అవును మ్యామ్. సో ఏం చేస్తారు, స్పెక్యులేషన్స్ వచ్చేస్తాయి. వాటిని అయితే ఎవరు ఆపలేరు కదా. సో ఇవన్నిటికీ ఎందుకు తావిస్తున్నారు పాపం జగన్మోహన్? అంటే ఇదివరకు ఏమయ్యేదంటమ్మా, లక్షల జీతాలు తీసుకునేటువంటి సలహాదారులు ఉండేవాళ్ళు. పాపం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇల్ఫేట్ ఏంటో చెప్పమంటారా? బ్యాడ్ లక్ అన్నమాట. ఆయన అధికారంలో ఉన్నప్పుడు లక్షల జీతాలు ఇచ్చి పెట్టుకున్నటువంటి సలహాదారులు కూడా తప్పుడు సలహాలు ఇచ్చారు. ఇవాళ అధికారంలో లేనప్పుడు జీతాలు ఇవ్వకుండా పాపం వాళ్ళు ఎవరు జీతాలు ఇవ్వడానికి ఆయన దగ్గర పాపం డబ్బులు లేవుటమ్మా. మొన్న ఎప్పుడో చెప్పారు, అవును డబ్బులు లేవుట. సో డబ్బులు లేవు కదా, జీతాలు ఎవరికి ఇవ్వట్లేదుట, సలహాదారులు ఎవరు లేరుట. సజ్జల్ గారు లాంటి వాళ్ళు ఎవరు కూడా పాపం సలహాలు ఇవ్వట్లేదు ఇవాళ రోజున. ఆ సలహాలు లేవు. మరి అప్పుడు తప్పుడు సలహాలు ఇచ్చారు, ఇప్పుడు అసలు సలహాలు ఇచ్చేవాళ్ళే లేరు. జగన్మోహన్ రెడ్డి పాపం అనాథలాగా మిగిలిపోయాడు, సలహాలు ఇచ్చేవాళ్ళు లేకుండా, ఎవరు ఏం చెప్పేవాళ్ళు లేకుండా. పాపం అనిపించట్లా మీకు? ఒకసారి పాప అనేయండి. ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి అని చాలా మంది అంటున్నారు. అంటే మనం కూడా ఒక మాట అంటే అయిపోద్ది అంటారా? లేకపోతే దే షుడ్ బి సమ్ సెన్స్ వెన్ హీ టాక్స్ అమ్మా. ఆ ప్రెస్ మీట్ల ముందరకు వస్తారు, ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. అండ్ పరామర్శకు వెళ్తున్నాను అంటావు, ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నావు? దొంగల్ని, గంజాయి బ్యాచ్ని, ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నావు. ఆడవాళ్ళ మీద ఇబ్బందికరంగా మాట్లాడినటువంటి వాళ్ళని ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని పక్కన ఉన్నటువంటి భారతిరెడ్డి గారు అన్నా చెప్పాలా? ఆవిడ చెప్పరుట. పోనీ ఇంకొంచెం గట్టిగా ఏమన్నా చెప్దామంటే విజయమ్మ గారు లేరుట పక్కన. పోనీ
ఆ చెల్లెల మాట కూడా వింటారు ఆయన. ఏం చేస్తారు పాపం. అట్లీస్ట్ ఈ రకంగా ఉంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఈవెన్ హిస్ పార్టీ కెన్ ఎగ్జిస్ట్ ఓకే. గోయింగ్ ఫర్ ద డౌన్ ద లేన్. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే అమ్మా ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం మనం ఏమన్నా చేసే ఆలోచనతో ఉంటే అన్నా ప్రజలు మనతో ఉంటారు. ఒక మనుగడ ఉంటుంది మనకు రాజకీయాల్లో. ఏదో పదవుల కోసమే మేము రాజకీయాల్లోకి వచ్చామంటే అది చాలా షార్ట్ లివ్డ్ గా అవుతుంది. ఉంటారేమో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు, అయిపోయింది చలో బాయ్ బాయ్ టాటా అని చెప్పేస్తారు ప్రజలు. చెప్పేశారు ఆల్రెడీ మొన్న. ప్యూర్ గా ఆ పార్టీకే చెప్పేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు దట్ లీగ్. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.